అందరికీ నమస్కారం. ఈరోజే గంగా సప్తమి, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆ గంగామాత అనుగ్రహం వలన ఆరోగ్యంగా జీవిస్తారు. మరి విన్నంతనే సకల పాపాలు పోయి వైశాఖ పురాణంలోని ఈ పవిత్ర కథను తెలుసుకుందాం. వైశాఖ మాసంలో ప్రతి మానవుడు వైశాఖ పురాణాన్ని వినాలి, లేదా చెప్పాలి, లేదా చదవాలి. ఇలా చేసిన వారికి పుణ్యం వర్ణింపలేనిది. అంబరీష మహారాజుతో వైశాఖ పురాణ మహత్యం గురించి వివరిస్తున్నాడు. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇలా అంటున్నాడు: రాజా, పూర్వకాలంలో ఎంతో భక్తి కలిగిన, త్యాగశీలుడైన, శత్రువులను జయించిన నియమంగుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానం లాంటి మహాదానాలు చేశాడు. అనేక వేల బ్రాహ్మణులను సంతృప్తిపరిచాడు. కానీ వైశాఖ మాసంలో జలదానం చేయలేదు. నీరు సులభంగా ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ఆ నీటిని వైశాఖ మాసంలో దానం ఇవ్వడం వల్ల కలిగే పుణ్యం వర్ణింపలేనిది. ఆ మహారాజు వైశాఖ మాసమందు జలదానం చేయనందున మహాపాపం కలిగి 3 జన్మల వరకు వాన కోయిలగాను, తర్వాత ఒక జన్మలో లతగాను, 7 జన్మల వరకు కుక్కగాను జన్మించాడు. ఆ విధానంగా హేమాంగుడు మిథిలా రాజ్యానికి రాజుడు. సుతకీర్తి అనే రాజు ఇంట్లో బల్లిగా పుట్టాడు. ఆ రాజ్యంలో రాజుగారి కోట ముందు వాకిల్లో ఉన్న గోపుర ద్వారంపై సంచరిస్తూ ఈగలు, పురుగులు మొదలైన వాటిని తింటూ 87 సంవత్సరాలు గడిపాడు. ఇలా ఉండగా ఒకరోజు సుతకీర్తి మహారాజు ఇంటికి శృతదేవుడు మహాముని మార్గంలో అలసి మధ్యాహ్న సమయం అయ్యేసరికి విశ్రమించడానికి రాజగోపురం దగ్గరికి వచ్చాడు. శృతదేవుని చూసి సుతకీర్తి మహారాజు ఎంతో సంతోషించి పాదములు కడిగి ఆ నీటిని శిరస్సు పైన చల్లుకునే క్రమంలో ఆ నీటి బిందువులు కొన్ని ఆ వాకిలి దగ్గర ఉన్న బల్లిపై పడి ఆ బల్లికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. ఆ విధంగా బల్లి పూర్వజన్మలో తాను చేసిన పాపపుణ్యాలు తెలుసుకుంది. ఇక శృతదేవుని చూసి, "ఇప్రొత్తమ్మ, నన్ను రక్షించండి" అని బల్లి పలికింది. మానవ వాక్కుతో మాట్లాడుతున్న బల్లిని శృతదేవుడు గ్రహించి ఆశ్చర్యం పొంది ఆ బల్లితో ఇలా అన్నాడు: "ఓ బల్లి, ఏ పాపకర్మ వల్ల నీకు ఈ విధమైన జన్మ కలిగింది? అసలు నీవెవరు? నీవు ఎలా ఇక్కడికి వచ్చావు? రాజు మహానుభావుడువా?" అని ఖండించాడు. అంతటా ఆ బల్లి సుతదేవునితో ఇలా పలికింది: "మహానుభావ, నేను యక్షాకు వంశంలో పుట్టినవాడను. అన్ని వేదాలు నేర్చుకున్నాను, అన్ని దానాలు చేశాను, ధర్మం తప్పక రాజపాలన చేశాను. అయినా కూడా నేను 3 జన్మలయందు వానకోయిలగాను, 1 జన్మలో గద్దగాను, 7 జన్మల్లో కుక్కగాను పుట్టి ప్రస్తుతం సుతకీర్తి మహారాజు మీ పాదములు కడిగిన నీళ్లు శిరస్సుపై చల్లుకున్న కొన్ని నీటి బిందువులు నాపై పడి నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. ఇక నేను ఈ బల్లి జన్మ 28 సార్లు ఎత్తాల్సి ఉంది. ఆ జన్మలు తప్పించుకునే మార్గం చెప్పి నన్ను రక్షించండి మహానుభావ" అని పలికింది. అంతటా శృతదేవుడు తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని బల్లితో ఇలా చెప్పాడు: "ఓ బల్లి, నీవు పూర్వజన్మలో రాజువై ఎన్ని మంచి పనులు చేసినా శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన వైశాఖ మాసంలో జలదానం చేయటం మర్చితివి. నీరు సులభంగా ఎక్కడైనా లభిస్తుంది. ఇలాంటి చిన్న దానం చెయ్యక ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నావు. అమృతం సేవించటం వలన దేవతలు అమరులయ్యారు. అదే విధానంగా సమస్త పాపాలు నశింపచేసి జలదానం మాత్రం నువ్వు చేయలేదు. అందుకే నీకు ఈ దుస్థితి కలిగింది. కాబట్టి ఓ బల్లి, వైశాఖ మాసమందు నేను చేసిన పుణ్యంను నీకు ధారపోస్తాను. ఆ పుణ్యం వల్ల నీకు ముక్తి లభిస్తుంది." ఆ విధంగా శృతదేవుడు పరమ పవిత్రమైన వైశాఖ మాస వ్రత ఫలితాన్ని బల్లిగా ఉన్న హేమాంగునకు ధారపోశాడు. ఇలా శృతదేవుడు పుణ్యాన్ని ధారపోయగా బల్లి రూపంలో ఉన్న రాజుకి తన పూర్వజన్మలోని పాపాలన్నీ నశించి దివ్య రూపం ధరించి శృతదేవుడికి నమస్కరించి అనుమతి తీసుకొని దివ్య విమానం ఎక్కి విష్ణులోకం పోయాడు. అక్కడ 10,000 సంవత్సరాలు భోగాలు అనుభవించి మళ్ళీ భూలోకంలో రాజుగా జన్మించాడని నారద మహర్షి అంబరీషునితో చెప్పసాగాడు. ఇంకా గంగామాత అవతరణకు సంబంధించి ఈ కథను తెలుసుకుందాం. జాహ్నముని చెవి నుండి పుట్టిన రోజు వైశాఖ శుద్ధ సప్తమి. 60,000 శంకరపుత్రులు భగీరథకు తాతలు. కటిల మహాముని శాపం వలన 60,000 మంది శంకరపుత్రులు
బూడిద కుప్పలుగా మారిపోయారు. వారికి సంతతి కలిగించడానికే భగీరథుడు గంగను భూలోకానికి రప్పించడానికే తపస్సు ఆరంభిస్తాడు. తాను భూమికి వస్తే తాను ప్రవాహ వేగాన్ని ఒక్కసారిగా తట్టుకోవడం కష్టమని, కాబట్టి దాన్ని ఎవరైనా గట్టిగా పట్టుకునే వారిని చూసుకోవాలని గంగా భగీరథుడికి చెప్తుంది. దీంతో ఆయన శివుడి కోసం తపస్సు చేసి అనుగ్రహాన్ని పొందాడు. అప్పుడు గంగ అట్టహాసంగా భూమి వైపుకి వరకసాగింది. శివుడు జటాజుటంలో ఆ ప్రవాహంలో నిలిపి అందులో నుంచి 7 బిందువులను భూమి మీదకు వదిలాడు. ఆ బిందువులు పడిన చోట బిందు సరస్సు, ఆ సరస్సు నుండి వెడిల ప్రవహిస్తున్న గంగ జానమనముని యజ్ఞశాలలోకి ప్రవేశించింది. ఆయన కోపగించి గంగను తాళటం చేస్తాడు. ఇక భగీరథుడు వినతితో ప్రసన్నుడై తన చెవి నుండి తాను గ్రహించిన నీటిని విడుస్తాడు. అందువల్ల గంగకు జహన్నవని పేరు వచ్చింది. ఆ విధంగా గంగా నది జహన్న మహాముని చెవి నుండి పుట్టిన రోజు వైశాఖ శుద్ధ సప్తమి. ఆ విధంగా పాతాళానికి వెళ్ళిన గంగ 60,000 సర్వ బూడిద కుప్పలపై పారి వారికి ఉత్తమ లోకాలను కలిగేలాగా చేస్తుంది. ఆ విధంగా భగీరథుడి ప్రయత్నం ఫలించింది. ఈ గంగా సప్తమికి నింబ సప్తమి అని పేరు కూడా ఉంది. దీనికి కారణం, ఈరోజు వేప చెట్టుకి పూజ చేసి వేప చిగుళ్లను ప్రసాదంగా స్వీకరించే ఆచారం ఉంది. అందుకే ఈ రోజుకు నింబ సప్తమి అని పేరు కూడా ఉంది. నింబ అంటే వేప చెట్టు. ఈరోజు ఎవరైనా సరే వేప చిగుళ్ళు 2 లేదా 3 తింటే వారి శరీరంలోని సమస్త వ్యాధులు నయమవుతాయని, మాయమైనట్టుగా పోతాయని పూర్వం నుండి ఇలా ఈరోజు తినటం ఆచారంగా ఉంది. ఈరోజు ఇత్తడి చెంబులో నీరు నింపి ఆ ఇత్తడి చెంబు ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే అఖండమైన శ్రేయస్సు కలుగుతుంది, సకల శుభాలు కలుగుతాయి. ఇత్తడి చెంబులో ఇవ్వలేని వారు మట్టి కుండలో నీరు పోసి ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. గంగా సప్తమి రోజు ఇలా జలపంత్ర దానం చేస్తే వారికి ఎన్ని జన్మలనైనా సరే తాగడానికి నీటి కొరత ఉండదు. ఈరోజు గంగా స్తుతి స్తోత్రం ఒక్కసారి చదివినా వారి జన్మలలోని పాపాలు హరించుకుపోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. దేవే సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకరమౌళి విహారిణి విమలే మహామత్తిరాస్తం తమ కమలే అంటే అర్థం, ఓ గంగాదేవి నీవు దేవగణానికి ఈశ్వరివి. ఓ భగవతి నీ తరళ తరంగాలతో ముల్లోకాలను తరింపచేసేదానివి. విమల జలంతో శంకరుని శిరస్సున విహరించి నీ చరణ కమలములపై నా మనసు ఎల్లప్పుడూ నిలిచే ఉండుగాక అని అర్థం. ఈ శ్లోకాన్ని ఒక్కసారికి ఈరోజు చదివిన వారి జన్మ ధన్యమవుతుంది. ఆ గంగా మాత శివపార్వతుల అనుగ్రహం కలిగి భోగభాగ్యాలతో జీవిస్తారు. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోతాయి, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి, శరీరంలోని వ్యాధులన్నీ నయమవుతాయి. ఈరోజే వైశాఖ మంగళవారం. ఈరోజు ఎవరైతే కరుణ గౌరీదేవి నోము కథ వింటారో వారి ఇంట్లో నిత్యం డబ్బుకు లోటు ఉండదు. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదు. మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం ఈ రోజుతో పోతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన కరుణ గౌరీదేవి నోము కథను ఇప్పుడు విందాం. పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది. వారు ఎంతో భాగ్యవంతులు, ఎంతో ఆస్తిపరుస్తులు ఉన్నాయి. ఆ బ్రాహ్మణుడికి 5 కొడుకులున్నారు. ఆ 5 కొడుకులకు పెళ్లి జరిగి భార్యలతో ఉన్నారు. వారిలో 5వ కోడలు కరళ గౌరీ నోము పట్టింది. ఆమె రోజు సూర్యుడిని ఆరాధిస్తూ ఉండేది. ఆమె నిత్యం ఈ నోము పట్టి సూర్యుడిని ఆరాధిస్తూ అత్త సొమ్ము అక్కర్లేదు, మామ సొమ్ము అక్కర్లేదు, పుత్రి సొమ్ము వద్దు, పురుషుని సొమ్ము అసలే వద్దు, నా సొమ్ము నాకిమ్ము అని అనేది. రోజు ఇలా అనటం విన్న అత్తామామలు, బావమర్దులు, తోటికోడళ్లకు, భర్తకు ఆమెపై విపరీతమైన కోపం వచ్చింది. ఇలా రోజు అని మనందరినీ విసుగు పుట్టిస్తుంది. ఈమె నోము ఏంటో అర్థం కాదు, ఈమెకు పిచ్చి పట్టింది అని ఈమెను ఎలాగైనా సరే వదిలించుకోవాలని అనుకున్నారు. ఇక ఒకరోజు ఆమె నిద్రపోతుండగా భర్త, అత్తామామలు, బావమర్దులు, తోటికోడళ్ళు కలిసి ఒక కుట్ర చేశారు. అందరూ కలిసి ఆమె నిద్రపోతూ ఉండగా మంచంతో సహా ఆమెను అడవిలో విడిచిపెట్టి వచ్చారు. ఇక పీడ విరగడైందని అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇక ఆమె ఉదయాన్నే నిద్రలేచేసరికి అడవిలో ఉండడం చూసి ముందు భయపడిన ప్రక్కనే కొలను ఉంటే అందులో స్నానం చేసింది. ఆమె పరిస్థితి చూసి సూర్యుడికి దయగలిగింది. వెంటనే సూర్యుడి దర్శనం చేసుకొని సూర్యదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది. అలా ప్రార్థించి 2 చేతులు దోసిట పట్టగా అందులో రత్నాలు పడ్డాయి. ఇక వాటితో పశువులు, కుంకుమ, కొంచెం ఉప్పు, మిరపకాయల బియ్యం కొని నోము నోచుకుంటూ ఒక ముసలివాడి సహాయంతో ఆ సమీప గ్రామంలో చిన్న ఇంట్లో ఉంటున్నది. ఎప్పుడైతే ఈమెను అడవిలో వదిలి వెళ్ళారో అత్తవారింటికి దరిద్రం పట్టింది. ఉన్నదంతా పోయింది. అందరూ అడుక్కు తింటూ పల్లె తిరుగుతున్నారు. అలా తిరుగుతూ ఒక దగ్గర కోడలు సూర్య నమస్కారం చేస్తూ ఉండగా చూశారు. మన కోడలు కూడా ఇలానే సూర్య నమస్కారాలు చేసేది అని వారిలో వారు అనుకున్నారు. సూర్యుని కరుణ వలన అక్కడే మేడలు, మిద్దెలు, ఇల్లు, వాకిళ్ళు, తోటలు, దొడ్లు విపరీతంగా కొన్నది. నిత్యం అన్నదానం చేసేది. ఇలా ఉండగా ఒకరోజు ఊర్లు తిరిగి అడుక్కునే అత్త, మామలు మరియు మరుదులు, తోటి కోడళ్ళు వచ్చి అన్నం పెట్టమని అడిగారు. మురికిగా ఉన్న వాళ్ళ వైపు చూసి ఇలా అన్నది, నా అత్త మామలు నీలాగే ఉండేవారు అని వారిని చూసి అన్నది. ఇంతలో భర్త వచ్చాడు. భార్యని గుర్తుపట్టి క్షమించమని అందరూ వేడుకున్నారు. ఇక భర్తకు, అత్త, మామకు ముగ్గురికి తలంటు పోసి కొత్త బట్టలు కట్టి పెట్టింది. వారితో కరుల అంటే కుండలో అన్నం వండి కంచంలో పెట్టి కరుల గౌరీ నోము నోచింది. ఇలా 5 సంవత్సరాలు చేసింది. అందరికీ ఈ వ్రతం చెప్పింది. ఆ రోజు నుండి ఈ నోముకు అందరూ నోస్తూ సౌభాగ్యాన్ని, సంపదలను అందరూ పొందారు. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారికి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. వ్రతం చేసిన ఫలం దక్కుతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. విక్రమార్కుడు ప్రజలను సుఖంగా ఉండేందుకు పరిపాలన చేస్తున్నాడు. ఒకనాడు ఒక సన్యాసి కథని వద్దకు వచ్చాడు. రాజు ఆ సన్యాసితో గౌరవించాడు. మహారాజు వినయ విధేతలకి, భక్తి ప్రవర్తులకి ఆ సన్యాసి ఎంతో సంతోషించి ఆశీర్వదిస్తూ ఒక పండుని ప్రసాదించాడు. అయితే ఆ పండును ఏం చేయాలో మాత్రం చెప్పలేదు. ప్రతిరోజు ఆ సన్యాసి రావటం, ఒక పండుని ఇచ్చి వెళ్ళిపోవటం. విక్రమార్కుడు ఆ పండుని దాచమని పక్కనే ఉన్న కోశాధికారికి ఇవ్వటం. ఇలా జరుగుతూ వస్తుంది. ఒకరోజు సన్యాసి పండిచేసరికి విక్రమార్కుడి సమీపంలో ఒక కోతి ఉంది. అదేమో ఆశగా ఆ పండు వైపే చూస్తుంది. అది గమనించిన రాజపురోహితులు కోతికి అందించారు. కోతి ఆ పండును తినాలని దానిని కరవగా పండులోంచి కొన్ని రత్నాలు జలజరమంటూ రాలాయి. అది చూసి విక్రమార్కుడు చాలా ఆశ్చర్యపోయి అంతవరకు దాచి ఉంచమన్న పండ్లన్నిటిని తెప్పించి పగలగొట్టించి చూడగా వాటన్నిటిలో యందు అతి విలువైన రత్నాలు ఉన్నాయి. అప్పుడు రాజు ఆ సన్యాసి వైపు తిరిగి చేతులు జోడించి ఇలా అన్నాడు, మహాత్మా, మీరింట ఇలాంటి ఫలాలను నాకెన్నో దినముల నుండి ఇస్తున్నారు. ఒక్కొక్క ఫలంలోని రత్నాలు విలువ అపారము. నా నుండి మీరేమి ఆశిస్తున్నారు? నేను మీకు చేయవలసిన సేవ ఏమి అని వినయంగా ప్రశ్నించాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నాడు, రాజా, నేను తపస్సుకు సంబంధించిన ఒక మహాకార్యదేశం చేయడానికి నిర్ణయించుకున్నాను. అది సక్రమంగా నెరవేరాలి అంటే నాకు నీ వంటి సాహసము, ఔదార్యము, పరాక్రమము కలవాని అవసరం ఎంతో ఉన్నది. నీ నుండి ఆ సహాయం కోరుకొనుటకై ఇలా చేశాను అన్నాడు. నేను చేయవలసిన పని ఏమిటి అని అడిగాడు విక్రమాదిత్యుడు. దానికి ఆ సన్యాసి ఇలా చెప్పాడు, రాబోవు బహుళపక్షం నాటి అమావాస్య రాత్రి నేను తపస్సు చేసిన చోటుకి 1000 మాత్రమే కలిగి ఉండి ఒంటరిగా రావాలి. అలా అనగానే వచ్చి ఏం చేయాలి అని విక్రమార్కుడు అన్నాడు. దానికి ఆ సన్యాసి ఇలా చెప్పాడు, అక్కడికి కొన్ని ఆమడ దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కొమ్మకి ఒక శవం వేలాడుతూ ఉంటుంది. ఆ శవ శరీరాన్ని నేను తపస్సు చేసే చోటుకి తేవాలి అని సన్యాసి అన్నాడు. దానికి అలాగేనని అంగీకరించాడు విక్రమార్కుడు. మళ్ళీ విక్రమార్కుడు ఇలా అన్నాడు, మరి నేను రావాల్సిన ప్రదేశం అని అడిగాడు. దానికి ఆ సన్యాసి ఇలా చెప్పాడు, నేను తపస్సు చేసే స్థలం చేరుకునేందుకు గుర్తులు చెప్తాను, జాగ్రత్తగా విని గుర్తుంచుకో అంటాడు. ఆ ప్రదేశం చేరడానికి మార్గం గుర్తుండి చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి. ఇక బహుళపక్షం అమావాస్య రానే వచ్చింది. ఆ రాత్రి విక్రమార్కుడు కత్తి పట్టుకొని ఒంటరిగా బయలుదేరి సన్యాసి తపస్సు చేసుకుని స్థలం చేరుకున్నాడు.
ఇక సన్యాసితో విక్రమార్కుడు ఇలా అన్నాడు. ఆ మర్రి చెట్టు ఎక్కడుందో, నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు. విక్రమార్కుడు చూస్తూ చాలా ఆనందం పొందిన ఆ సన్యాసికి ఇలా చెప్పాడు. ఇక్కడికి దక్షిణ దిక్కుగా నేను చెప్పిన మర్రి చెట్టు ఉంది. దానికి వేలాడే శవాన్ని నువ్వు ఇక్కడికి తేవాలి. శవాన్ని మోసుకు వస్తున్నప్పుడు ఆ శవం నిన్ను పలకరిస్తుంది, మాటలాడించబోతుంది అని అనగానే శవం మాట్లాడమా అని ఆశ్చర్యపోయాడు విక్రమార్కుడు. ఇక సన్యాసి ఇలా చెప్తున్నాడు. అది మామూలు శవం కాదు. ఆ చెట్టు మీద బేతాళుడు ఉంటాడు. నువ్వు శవాన్ని భుజానికి ఎత్తుకోగానే ఆ బేతాళుడు ఆ శవాన్ని ఆవహిస్తాడు. ఆ బేతాళుడు నిన్నేమో ప్రశ్నలు వేస్తాడు. వాడు పలకరించినను బదులు చెప్పకు, నువ్వు మాట్లాడకు. నువ్వు నోరు విప్పావో శవంలోని బేతాళుడు వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ బేతాళుడే నా తపస్సును ఆటంకం కలిగిస్తున్నాడు. వారిని నెత్తిమీద పెట్టుకొని నిశ్శబ్దంగా మౌనంగా ఎక్కడికి తెచ్చావో ఇక నా కార్యానికి విఘ్నాలు కలిగించేవారెవరు ఉండరు అని అంటాడు. దానికి సరేనని మర్రి చెట్టు వైపు బయలుదేరాడు విక్రమార్కుడు. ఇక చీకటి జడలు విరబోసుకున్న దయ్యాల్లాగా చెట్టును గాలికి ఊగుతూ గుండెలు జలపెంపచేసేలాగా ఏవేవో పక్షుల కూతలు, జంతువుల అరుపులు విక్రమార్కుడికి వినిపిస్తున్నాయి. వీటిని విరవకుండా మర్రి చెట్టును చేరుకున్నాడు అతను. అక్కడ చెట్లు గాలికి ఊగుతూ గుండెలు జలతరింపచేసేలాగా ఏవేవో పక్షుల కూతలు, జంతువుల అరుపులు విక్రమార్కుడికి వినిపిస్తున్నాయి. వీటిని విరవకుండా మర్రి చెట్టును చేరుకున్నాడు అతడు. అక్కడి వాతావరణం మరియు భయంకరంగా ఉంది. నేల మీద మానవ కపాలాలు, స్వేచ్ఛగా తిరుగాడుతున్న భయంకర సర్పాలు, ఎక్కడ నుండో నక్క ఈలలు, తోడేళ్ల అరుపులు, గుడ్లగువ్వల నవ్వులు. వీటికి లెక్క చేయకుండా మొలలో కత్తితో మర్రి చెట్టు వైపు చూశాడు రాజు. మర్రి చెట్టు మహావికృతంగా ఉంది. దాని కొమ్మకి శవం వేలాడుతుంది. ఇక అతను చెట్టెక్కాడు. శవానికి కట్టిన తాళ్లను కత్తితో ఛేదించాడు. అంతే, ఆ తాళ్ళు తెగిపోయాయి. శవం మాట్లాడడం మొదలుపెట్టింది. దాన్ని పట్టుకోబోతే అది యథాస్థానానికి పోతుంది. ఓహో, ఈ శరీరంలో బేతాళుడున్నాడనమాట అందుకొని విక్రమార్కుడు శవానికున్న తాళ్లను పోస్తూనే దానిని గట్టిగా పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని బంధించి చెట్టు దిగి మౌనంగా నడవసాగాడు. అప్పుడు బేతాళుడు రాజా అని పిలిచాడు. విక్రమార్కుడు పలకలేదు, మౌనంగా ఉండిపోయాడు. అయినా వదలలేదు బేతాళుడు. బేతాళుడు ఇలా అన్నాడు. విక్రమార్క మహీపాల, నేను నీ అలసట తెలియకుండా ఈ నిశీధిలో నడిచినంటివి విడిచి రాకుండా ఒక కథ చెప్తాను, సరేనా, వింటావా అన్నాడు. అతను అవునని కానీ కాదని కానీ ఏమీ అనకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు విక్రమార్కుడు. ఇక విక్రమార్కుడు శవాన్ని మోస్తుకుంటూ నడవసాగాడు. మళ్ళీ బేతాళుడు ఇలా అన్నాడు. కథ చెప్పాక నేనొక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకి నీవు సమాధానం తెలిసినా కూడా చెప్పకపోయావో తక్షణమే నీ తల 1000 ముక్కలవుతుంది. కనుక జాగ్రత్తగా విను. కథ మొదలు పెడుతున్నాను. బేతాళుడు హెచ్చరిస్తున్నట్లే అని మొదటి కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఇక విక్రమార్కుడు నోరు మెదపకుండానే నడుస్తూ కథ వినసాగాడు. రాజా సోమవతి అనే పురం ఉండేది. దానిని ఈ సంకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను దేశ బ్రాహ్మణ శెట్టి కలవాడు. అంతేకాకుండా గొప్ప రాజకీయవేత్త కూడా. తన వేగుల అంటే రహస్యంగా ఇతర దేశముల విషయములు తెలుసుకునేవారు. వారి ద్వారా ఇతర దేశ రహస్యాలను సేకరించేవాడు. పనికొచ్చే సమాచారం తెచ్చిన వేగులకు చక్కని బహుమానాలు, నిర్వీక జీతాలు ఇచ్చేవాడు. మాకెప్పుడు ఈ రాజే కావాలని ప్రజలు కోరుకునే రీతిలో అతి చక్కగా ధర్మంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆ నగరానికి బయట ఒక కాళికాలయం ఉండేది. ప్రతి సంవత్సరం ఆ దేవికి తప్పకుండా జాతర చేసేవారు. ఆ ఆలయానికి ఎదురుగా ఒక కోనేరు ఉన్నది. జాతరని చూడ్డానికి వచ్చిన స్త్రీలు ఆ కోనేరులో స్నానం చేసి శుచిగా దేవిని ఆరాధించేవారు. ఒక 7 వస్తామన్నారు. కొందరు ఆడవాళ్ళు కొనల్లో స్నానం చేస్తున్నారు. మరో దేశం నుండి ఎక్కడికో వెళ్తూ తోవలో ఉన్న ఈ చోటకి అనుకోకుండా వచ్చిన ధవలుడు అనే రజకుడు కోనేటిలో స్నానమాడుతున్న ఒక స్త్రీని చూశాడు. అతనికి ఆ సౌందర్యవతి మీద విపరీతమైన మోహం కలిగింది. ఈమె నాకు భార్య అయినచో కొంతకాలం కాపురం చేశాక నా శిరములు నీకు భరించుకుంటానని ఆలయంలోనికి కాలికి మొక్కుకొని దేవికి పూజలు చేసి ఆమెను వెంటాడి
ఆమె ఇంటి గుర్తులు చూసుకొని తానే పని మీద బయలుదేరాడో అది మర్చిపోయాడు. తన దేశానికి తిరిగి వచ్చి ఆ యువతులందు ప్రేమతో రోజురోజుకి కృషించిపోసాగాడు. అతని తల్లిదండ్రులు కొడుకు పరిస్థితి చూసి అయోమయంలో పడిపోయారు. ధవలుడు మంచం పట్టేశాడు. ఇక తల్లిదండ్రులు ఆరాటము భయము ఆగటం లేక కొడుకుతో మాట్లాడారు. సంగతి ఏమిటి అని అడిగారు. అతను కూడా ఏదీ దాచుకోకుండా జరిగిందంతా చెప్పాడు. అతను ఇచ్చిన గుర్తులను బట్టి స్వభావతిపురానికి వచ్చి కనుక్కోగా ఆమెది కూడా వారి కులమేనని తెలిసింది. అందుకు వాళ్ళెంతో సంతోషించి ఆమె పెద్దలను కలుసుకొని, నా కొడుకు మీ అమ్మాయి యందు మనసును లగ్నం చేసుకున్నాడు. ఆమె అతనికి ఎంతో ఇష్టం. నా బిడ్డకు మీ పుత్రికని ఇస్తారా అని అడిగారు. తప్పకుండా మాకు అంగీకారమే అని చెప్పారు అమ్మాయి తల్లిదండ్రులు. ఇక కొద్ది రోజుల్లోనే ధవలుడికి ఆమెకి వివాహం జరిగిపోయింది. ధవలుడికి తమ భార్యతో స్వగృహానికి వచ్చి సుఖంగా ఉండసాగాడు. కొంతకాలం గడిచింది. అప్పుడు ధవలుడు బామర్ది వచ్చాడు. అతనికి సోదరి అంటే ఎంతో ప్రేమ. బావా, నిన్ను మా సోదరుని మా తల్లిదండ్రులు ఇంటికి తీసుకురమ్మన్నారు. మీ తల్లిదండ్రుల అనుమతి పొందాను. ఇక మీదే ఆలస్యమన్నారు. ధవలుడు అభ్యంతరం చెప్పలేదు. భార్యను తీసుకొని బావమర్దితో తన అత్తవారింటికి వెళ్ళాడు. వారు ముగ్గురు ప్రయాణం చేసి శోభావతి నగరం పొలిమేరలో చేరుకున్నారు. అలసి ఉన్నవారు కాళికాలయంలో కోనేరు చూసేసరికి ధవలుడికి గతం గుర్తుకొచ్చింది. దేవికి తాను మొక్కిన మొక్కుకు తన మనసులో మెదిలింది. అంతే. భార్య కదా అని బామర్దికి కానీ చెప్పకుండానే దేవాలయంలోకి వెళ్ళి తమ శిరస్సును గాలికి బలిచ్చాడు. బావ ఏమయ్యాడో తెలియక వెతికి వస్తానని బయలుదేరాడు బావమర్ది. ఆ ప్రాంతమంతా తిరిగి అతను చివరికి ఆలయంలోకి వచ్చాడు. తల తెగిపడి ఉన్న బావను చూశాడు. అతనికి ఏమీ తోచలేదు. తాను కూడా తల వరుకొని బావగారి పక్కనే పడిపోయాడు. తన సోదరుడు బావను వెతకడానికి వెళ్ళినవాడు కూడా ఎంతకీ రాకపోవడంతో వారిద్దరినీ వెతకడానికి ఆమె బయలుదేరింది. వెతికి చివరికి ఆమె కాళికాలయం చేరుకుంది. అక్కడ తన భర్తది, సోదరుడిది తలలు వాటి పక్కనే ఉన్న మొండాలు కనిపించాయి. ఆమెకు భయం వేసింది. విపరీతమైన దుఃఖము వైరాగ్యం కూడా కలిగాయి. ఆ బీభత్స దృశ్యాన్ని చూసేసరికి ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. భర్త సోదరుడు లేని జీవితం నాకెందుకు అనుకుంటూ కాళికాదేవి విగ్రహం ముందే ఉరి వేసుకొని చనిపోయబోయింది. అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై, ఓ యువతి, నీ పతిభక్తికి సోదర ప్రేమకి ఎంతో సంతోషం కలిగింది. నీలాంటి ఉత్తమ స్త్రీలు అకాల మరణం చెందకూడదు. ఎందుకు చనిపోతావు? నీ ఆప్తుల శిరస్సుల రెండింటినీ మొండెము తలకాయన శరీరంపై భాగం పెట్టుము. వారు తక్షణమే బతుకుతారు అంది. ఆమె వైపు దయగా చూస్తూనే అదృశ్యమైంది. అనూహ్యము అత్యంత ఆనందదాయకము అయిన దేవి వరానికి ఆశ్చర్యపోతూ తన భర్త సోదరుడు మళ్ళీ జీవించబోతున్నారన్న విషయ సంతోషంతోనూ ఆమె ఒక పొరపాటు చేసింది. ఆమె భర్త శిరస్సును సోదరుడి మొండానికి, సోదరుని శిరస్సు భర్త మొండానికి కలిపింది. అమితమైన ఆనందంలో కూడా గంగారు సహజమే కదా. వారిద్దరూ ప్రాణాల నుంచి లేచి కూర్చున్నారు. ఆమె వారిద్దరినీ చూసింది. తన పొరపాటు తెలిసి వచ్చింది. తాను చేసిన తెలివి తక్కువ పనికి విచారిస్తూ ఏడవసాగింది. వీరిద్దరిలో ఎవరు తన భర్త, సోదరుడెవడో తేల్చుకోలేక తెల్లముఖం వేసి ఉండిపోయింది. ఆమెకేమీ తోచటం లేదు. కాబట్టి, ఓ విక్రమార్క మహారాజా, వారిద్దరిలోనూ ఆమె భర్త ఎవరు? ఆమెకు సోదరుడు కాగలిగిన వాడెవరు? సకారణంగా సమాధానం చెప్పు అన్నాడు బేతాళుడు. సమాధానం తెలిసిన విక్రమార్కుడు సమస్యను పరిష్కరించక ఉండలేకపోయాడు. ఇక విక్రమార్కుడు నోరు విప్పి, సర్వేంద్రియానం నయనం ప్రధానమని, సర్వేంద్రియాల్లో శిరస్సు ప్రధానమని పెద్దలు చెప్పిన న్యాయం ధర్మం. నయనము బుద్ధి ఉండేవి శిరస్సులోనే గనక మనిషి గుర్తింపు అతని శిరభాగంలో బట్టే జరగడం సంకేతం. కనుక పతి శిరస్సు కలవాడు ఆమెకు భర్త, రెండవ మగవాడు సోదరుడు అని చెప్పాడు విక్రమాదిత్యుడు. ఇక బేతాళుడు విక్రమార్కుడు చెప్పిన పరిష్కారానికి మెచ్చుకున్నాడు. కానీ విక్రమాదిత్యుడికి మౌనం భంగమైంది కనుక రాజు తలపై నుండి శవం తాని అందలి బేతాళుడు మళ్ళీ వెళ్ళి చెట్టుకు వేలాడసాగాడు. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ గ్రహణ గౌరీ నోము కథను వింటారు. ఈరోజు ఈ కథను వింటే తెలిసి తెలియక చేసిన మహాపుణ్యాలైన పాపాలైన పోయి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది. ఈరోజు ఎవరైతే గ్రహణ గౌరీ నోము కథను వింటారో
వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన గ్రహణ గౌరీ నోము కథను ఇప్పుడు విందాం. పూర్వం అవంతిపురం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడికి 4 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. వారికి గల ఆ కూతురు దురదృష్టం వల్ల పుట్టింది. ఆమె పుట్టింది మొదలు పగలు పిల్లగాను, రాత్రి పురుగులుగాను మారుతూ ఉండేది. ఇక ఆ పిల్ల తల్లి రాత్రులంతా కూడా పురుగులన్నిటిని పోగు చేసి కాపాడుతూ ఉంటుంది. తెల్లవారేసరికి ఆ పురుగులన్నీ చేరి పిల్లగా మారేది. ఈ రహస్యాన్ని తల్లి ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్తగా పడుతూ ఉండేది. ఈమెకు పుట్టింటి వారు ఉన్నారు. అయినా ఎక్కడ పుట్టింటికి పోతే కూతురు విషయం బయటపడుతుందో అని ఆమెకు పుట్టింటికి పోవడం కూడా ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు ఆమె అన్నగారు ఆమెకు పుట్టింటికి తీసుకుపోవడం వెళ్ళడానికి వచ్చాడు. కానీ ఆమె బిడ్డ పరిస్థితి బయటపడకుండా కాపాడాలని పుట్టింటికి వెళ్ళలేదు. ఇలా చాలా రోజుల వరకు పుట్టింటి గడప కూడా తొక్కకపోవడం వల్ల పుట్టింట్లో ఆమె అన్నలకు సందేహం వచ్చింది. ఇలా ఉండగా ఒకరోజు పెద్ద పండగ రాగా ఆమె పెద్దన్న ఈమె ఇంటికి వచ్చి తప్పక రావాలని పట్టుపట్టాడు. రానని ఎంత చెప్పినా ఆమె పెద్దన్న వినకుండా పట్టుపట్టి పుట్టింటికి ఈ పండుగకు రావాల్సిందే, లేకపోతే మన బంధుత్వం తెగిపోతుంది అనగా ఇక ఆమె చేసేదేమీ లేక వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఇక ఆమె 4 కోడళ్లను పిలిపించి తన కూతుర్ని నేను వచ్చే వరకు చక్కగా చూసుకోవాలని చెప్పింది. కానీ పెద్ద కోడలు 3 అందుకు అంగీకరించలేదు. ఇక చిన్న కోడలు దానికి ఒప్పుకుంది. అప్పుడు ఆమె చిన్న కోడలతో తన కూతురు రహస్యాన్ని చెప్పి రాత్రి వేళల ఆ పిల్లలకు గుంట దగ్గర పక్క వేసి ఒక పురుగైనా చెదరకుండా వాటిని లోనికి ప్రోగు చేసి కాపాడాలని బహురహస్యంగా చెప్పి పుట్టింటికి వెళ్ళింది. ఇక చిన్న కోడలు తన వాగ్దానం ప్రకారం ఆ బిడ్డను కంటికి రెప్పవలె కాపాడుతూ రాత్రులందు భర్త దగ్గరికైనా వెళ్లకుండా ఉండేది. అలా 4 రోజులు గడిచింది. ఆ సంగతి తెలియక ఆమెను భర్త అనుమానించాడు. ఇక 5వ రోజు అటక మీద కూర్చొని భార్య ఏం చేస్తుందో గమనిస్తున్నాడు. ఇక చీకటి పడిన వెంటనే అతను పిల్ల పురుగుగా మారడం, వాటన్నిటినీ తన భార్య గుంటలోకి ప్రోగు చేయటం, రాత్రంతా నిద్ర లేకుండా ఆ పురుగులను కాపాడడం చూసి అతను భార్య దగ్గరికి పోయి ఇలా అంటాడు. ఏంటి విచిత్రం, నా చెల్లి ఇలా పురుగులుగా ఎందుకు మారుతుంది అని అడిగాడు. దానికి ఆమె ఇలా అంటుంది, నాకు తెలియదండి, ఈమె ఇలా ఎందుకు మారుతుందో నాకు తెలియదు. అత్తగారి ఆజ్ఞ ప్రకారం నేను ఇలా అత్త వచ్చే వరకు చెయ్యాలని చెప్పింది అంటుంది. ఇక అది విని అతను ఎంతో బాధపడి ఆ రహస్యాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని పట్టుదలతో అతను అరణ్యానికి పోయి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అంతలో ఆ త్రోవలో పోతున్న పార్వతీ పరమేశ్వర్లు అతన్ని పిలిచి నీ తపస్సుకు కారణమేంటి అని అడుగుతారు. ఇక పార్వతీ పరమేశ్వర్లకు అతను నమస్కరించి తన చెల్లి రాత్రి పురుగులుగా మారటం జరిగిందంతా వివరిస్తాడు. అప్పుడు పార్వతీదేవి అతనితో ఇలా అంటుంది, ఓ చిన్నవాడా, నీ చెల్లెలు పూర్వజన్మయందు రజస్వలయ్యాయి. ఆ దోషాన్ని ఇంట్లో కలిపెను. ఆ పాప ఫలితంగా ఆమె ఈ జన్మంన రాత్రి వేళ పురుగులుగా మారుతుంది అని చెప్పారు. అది విని అతను ఇలా అంటాడు, తల్లి, నా చెల్లెలికి ఆ పీడ ఎలా పోతుందో తెలుపమని పాదములపై పడి బ్రతిమలాడాడు. ఇక పార్వతీమాత దయతలిచి ఈ విధంగా చెప్తుంది, నాయనా, నువ్వు బాధపడకు, నీ చెల్లెలతో గ్రహణ గౌరీ నోమును చేయించు, అప్పుడు ఆమెకు ఆ పీడ తొలగిపోతుంది అని చెప్పి అదృశ్యమయ్యారు. ఇక చిన్న అన్న ఎంతో సంతోషంతో ఇంటికి వచ్చి చెల్లెలతో ఆ నోము చేయించగా ఆమె ఆ దోషం మొత్తం పోయి రాత్రి కూడా పురుగులుగా మారకుండా బాలికగానే ఉంటూ ఉంది. అంతలో ఆమె తల్లి పుట్టింటి దగ్గర నుండి వచ్చి చిన్న కోడల దగ్గర నుండి కూతుర్ని తీసుకొని పోయింది. ఇక రాత్రి అయింది. ఆ రాత్రి బిడ్డ పురుగులుగా మారకుండా ఉండడం చూసి తల్లి ఆశ్చర్యపోయింది. ఇక చిన్న కోడలికి ఈ విషయం చెప్పగా ఇక చిన్న కోడలకు జరిగిందంతా కూడా చెప్తుంది. అంతటా చిన్న కోడలి విశ్వాసానికి, చిన్న కోడలి పట్టుదలకు, పార్వతీదేవి దయకు సంతోషించి అందరూ సుఖంగా జీవించారు. ఈ గ్రహణ గౌరీ నోమును సూర్యగ్రహణం పట్టిన క్షణంలో పసుపు, కుంకుమ, బియ్యము, పిండి, పత్తి, బెల్లం, ఆకు, పోక పందిర్లో పెట్టి గ్రహణం విడిచినంతనే వాటిని ఇంట్లో పెట్టాలి.
ఆ తర్వాత ఆ రోజు నుండి 9 రోజుల వరకు గౌరీదేవిని పూజించాలి. 9 రోజుల్లో 9 పద్మములు వేసి 9 ఒత్తులతో జ్యోతులు వెలిగించి 9 అటుకులు నైవేద్యంగా పెట్టాలి. ఆఖరి రోజున ఆకులు పొగలు అట్లు కొత్త జల్లెల్లో పెట్టి పాత జల్లెడ మూట వేసి ముత్తైదులకు వాయనం ఇవ్వాలి. దీంతో గ్రహణ గౌరీ నోము నోస్తుంది. ఎంతో పవిత్రమైన ఈరోజు సర్వ దుఃఖాలను పొడగొట్టి కందాబచలి కృతకథను ఈరోజు ఎవరైతే వింటారో వారికి ఆ శివ పార్వతుల అనుగ్రహం కలిగి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. ఈ కథను ఈరోజు వినటం మన అదృష్టంగా భావించాలి. ఈరోజు ఈ కథను విన్నవారికి జీవితంలో దుఃఖాలు అనేటివి దరిచేరవు. వారికి సకల శుభాలు కలుగుతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన ఆ కందాబచలి వ్రత కథను ఇప్పుడు విందాం. పూర్వం కూడినము అనే పట్టణం సింధు దేశంలో ఉన్నది. ఆ పట్టణంలో కౌండిన్యన్ నామంతో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు గుణశీల. ఆమె వివాహం జరిగిన దగ్గర నుండి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది. ఆ బ్రాహ్మణ జంటకు కొడుకులు కూతుర్లు కోడళ్ళు ఉన్నారు. ఆ గుణశీలకు అన్ని భాగ్యాలు భోగభాగ్యాలు ఉన్నాయి. కానీ నిరంతరం ఆమె ఎందుకు ఏడుస్తుందో ఎవరికి అర్థమయ్యేది కాదు. బయట ఈమె ఏడుపులు విని ఏంటి ఇలా ఈమె ఏడుస్తుంది, ఆ అరుపులు ఇంటుంటే దరిద్రానికి సంకేతంగా ఉన్నది అని తిట్టుకునేవారు. ఈమె ఏడవటానికి ఏదో ఒక వంక చూసుకునేది. పిల్లి చచ్చినా, ఇంట్లో బల్లి చచ్చినా, వీధిలో కుక్క చచ్చినా దాన్ని విడువ పెట్టుకొని ఏడుస్తూ ఉండేది. కానీ విధి మాత్రం ఆమెకు అనుకూలంగా లేదు. అలా ఒకరోజు ఇంట్లో పిల్లి చచ్చిపోతే దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంది. ఆమె ఎప్పుడైతే దానిని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉందో వెంటనే ఆ పిల్లి చచ్చింది కాస్త బ్రతికి లేచి వెళ్ళిపోయింది. ఏంది ఇవింత అని ఏడుపు మానింది. మరల తెల్లవారి ఇంట్లో ఒక బల్లి చనిపోయింది. దాన్ని కూడా ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉంది. అక్కడ కూడా ఆశ్చర్యం జరిగింది. ఆమె ఒడిలో పెట్టుకొని ఏడవటం మొదలు పెట్టగానే ఆ బల్లికి తిరిగి ప్రాణం వచ్చి అలా వెళ్ళిపోయింది. ఆమె జరిగింది చూసి ఏడవటానికి కారణం లేకుండా పోయిందే అని ఇంకా ఏడవటం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఒకరోజు వీధిలో కుక్క చనిపోయింది. దాని దగ్గరకు పోయి ఒడిలో పెట్టుకొని ఏడ్చింది. ఒక దెబ్బకు ఆ కుక్క బ్రతికి పరుగెత్తింది. అది చూసి ఇదేంటి దేవుడా, నాకు మనస్ఫూర్తిగా ఏడ్చే స్వతంత్రం కూడా లేకుండా చేస్తున్నావు అని గోరున ఏడవడం మొదలుపెట్టింది. అదంతా చూసిన జనానికి ఇదేందో వింతగా అనిపించింది. అలా వారు ఆమె వైపు విచిత్రంగా చూడసాగారు. ఇలా ఏడవడానికి కుదరటం లేదని ఒక ఉపాయం చేసింది. బయట తేలును తీసుకువచ్చి ఇంట్లో చింతపండు బుట్టలో ఉప్పు పాత్రల్లో తేళ్లను జల్లను వేసింది. కూతుర్లు కోడళ్లకు అలా వంట నిమిత్తం చేతులు ఆ బుట్టలో పెడితే వారితో పాటు కూర్చొని ఏడవచ్చు అని ఆమె ఆలోచన. కానీ విధి మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఉంది. కోడళ్ళు కూతుర్లు వాటిల్లో తమ చేతులు పెట్టగా ఆ తేళ్ళు జర్లు వస్తువులుగా అయిపోయాయి. అంతేకాదు తన కొడుకుల బట్టలలో పాములుంచేది. అలా పాములు కరిచి కొడుకులు చచ్చిపోతే ఏడవచ్చు అని అలా చేసేది. కానీ అలా పాములు వాళ్ళ బట్టల్లో వేయగానే ఆ పాములు బంగారు ముడతల్లాగా అయిపోయాయి. ఇక కొడుకులు అమ్మ బట్టల్లో ఈ బంగారు ముడతలు ఇంకా వచ్చావమ్మా అని చెప్పి అడగ్గా దానికి ఇలా అంటుంది, నాయన వాటిని తీసి జాగ్రత్తగా దాచుకోండి అనేది. అలా ఆమె ఏమి చేసినా ఏడవటం అవకాశం దొరకట్లేదు. అందువల్ల ఆమె అరణ్యానికి పోయి అక్కడ కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది. అలా ఏడుస్తున్న సమయంలో పార్వతీ పరమేశ్వర్లు ఆమె మార్గం గుండా పోతూ ఆమెను చూసి ఆగి ఇలా అన్నారు, నీవు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగారు. దానికి ఆమె ఇలా ఉంటుంది, ఓ మహనీయ దంపతులారా, నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు ఏడవాలని బుద్ధి పుడుతుంది. అలా ఏడుస్తూ ఉంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది. దానికి కారణం మీరే చెప్పాలి అని బ్రతిమిలాడింది. అప్పుడు పార్వతీదేవి మొత్తం తెలుసుకొని ఇలా అంటుంది, ఓ గుణశీల, నీవు నీ పూర్వజన్మలో కందాబచలి నోము నోచావు. దానికి ఉద్యాపనం చేయక మర్చిపోయావు. అందువల్ల ఈ జన్మలో ఈ గ్రహచారం పట్టింది. నీవు నోచిన ఈ నోము వల్ల మంచి సంతతి సర్వభోగాలు కలిగాయి అని అనగానే గుణశీల పార్వతీదేవి చూసి, అమ్మ ఆ నోము ఉద్యాపన ఎలా చేయాలో చెప్పమ్మని అర్థించింది. ఇక పార్వతీదేవి ఇలా చెప్తుంది, అయితే విను, వెండితో కందదుంపలు చేయించు,
బంగారంతో బచ్చలి తీగ చేయించు, మంచి కందసేరు, బచ్చలి అర్ధసేరు, 5 మానికల బియ్యం, పసుపు కుంకుమలతో 2 బరిణెలు, నల్ల పూసలు, చీర, రవికలు గుడ్డలు, మెట్టెలు, మంగళసూత్రాలు, ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో వాయనాలు సమర్పించు అని పార్వతీదేవికి చెప్పింది. అంతటా గుణశీల ఇలా అంటుంది: అయితే తల్లి, నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండమని ప్రార్థించి, ఎటు అన్నీ ఉన్నాయి గనక పరుగు పరుగున ఇంటికి పోయి అన్ని వస్తువులు తీసుకొని వచ్చి శ్రీ పార్వతి అమ్మవారికి సమర్పించి ఉద్యాపనం చేసింది. ఇక పార్వతి అమ్మవారు నిండు హృదయంతో ఆమెకు ఆశీస్సులు అందించారు. అంతలో అమ్మవారు అంతర్ధానమయ్యారు. ఇక ఇంటికి వచ్చి గుణశీల అంతా చెప్పేసరికి ఊరంతా ఆశ్చర్యపోయారు. 4 జాతుల వారు భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దుఃఖాలు పోతాయని ఆమె చెప్పింది. అలా అందరూ ఈ కందాబచ్చలి వ్రతం ఆచరించి సర్వ దుఃఖాలు పోగొట్టుకున్నారు. ఈ కథలైతే ఎవరైతే విన్నారో వారు అదృష్టవంతులే. ఈ వ్రత కథ విన్నవారికి ఈ నోము ఫలం దక్కుతుంది, సకల శుభాలు కలుగుతాయి. ఒకనాడు బ్రాహ్మణుడు దంపతులు గ్రామాంతరానికి పోతూ అరణ్య మార్గం గుండా పోతూ ఒక చెట్టు కింద విశ్రమించారు. కొంతసేపు అయిన తర్వాత బ్రాహ్మణుడు లేచి మంచినీటి కోసం వెళ్ళారు. ఇంతలో గాలికి చెట్టు పైన ఎంతకాలం నుండి ఉన్నదో ఒక బాణం గాలికి కింద పడి భార్యపై పడి ఇంచుకుంది. దాంతో ఆమె ప్రాణాలు వదిలింది. ఇంతలో భర్త వస్తూ ఉండగా ఒక కిరాతుడు కనబడ్డాడు. భార్య దగ్గరికి వెళ్ళి చూడగా బాణం గుచ్చబడి చనిపోయి ఉండటం చూసి ఆ కిరాతుడే తన భార్యను చంపాడని నిశ్చయించుకొని అతనిని రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళి రాజుతో ఇలా అన్నాడు: రాజా, నా భార్య చెట్టు కింద నిద్రపోతూ ఉంది. ఈ కిరాతుడు నా భార్యను బాణం వేసి చంపాడని చెప్పాడు. దానికి కిరాతుడు నేను చంపలేదని ఏడ్చాడు. కిరాతుడు మరలా ఎన్నోసార్లు నేను చంపలేదని మొరపెట్టుకున్నాడు. అప్పుడు రాజుకు ఏమీ తోచక శివాలయానికి పోయి శివుణ్ణి ప్రార్థించి చెప్పుకున్నాడు. శివుడు ఏమని చెప్పాడు అంటే: చూడు రాజా, నీవు బ్రాహ్మణుడు మారువేషము వేసుకొని ఈ నగరంలో వైశ్యుని కుమార్తె పెళ్లికి వెళ్ళి ఆ పెళ్లిని చూస్తూ కూర్చుంటే నిజం మీకే తెలుస్తుంది అన్నాడు. అప్పుడు రాజు మరియు బ్రాహ్మణుడు మారువేషం వేసుకొని వైశ్యుని కుమార్తె పెళ్లికి వెళ్ళి అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆకాశ మార్గంలో యమదూతలు సంభాషణ వినబడింది. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. యమదూతల్లో ఒకడు ఇలా అన్నాడు: ఈ వైశ్యునికి ప్రాణం ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు. దానికి రెండోవాడు ఇలా సమాధానం చెప్పాడు: బ్రాహ్మణుడు భార్యపై చెట్టు పైనున్న బాణం పడేటట్లు చేసి ప్రాణం తీసుకొని పోయినట్లు ఏదో ఒక ఉపాయం వెళ్ళి తీసుకొని వెళ్ళవచ్చు అన్నాడు. ఈ మాటలు విన్న వెంటనే కిరాతుడు నిర్దోషి అని రాజు బ్రాహ్మణుడు నిశ్చయించుకొని కూర్చొని ఉండగా పెళ్లి జరుగుతున్న సమయంలో మేళ పొదులకు దొడ్డిలో గల కోడెదూడలు బెదిరి వచ్చి పెళ్లి కూతురుపై చనిపోయింది. అప్పుడు అక్కడ జరిగిన సంఘటనకు అక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతో ఏడ్చారు. ఇక రాజు బ్రాహ్మణుడు రాజ్యసభకు వెళ్ళారు. కిరాతుని విడిపించారు. ఇక బ్రాహ్మణుడు కర్మ రహస్యం దేవుడికే తెలియనని రుణపరుచుకొని ఒకరి స్వగృహానికి వెళ్ళాడు. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. పూర్వం గండకీ నది తీరానున్న సిరిపురం రాజ్యాన్ని వీరసేన మహారాజు జనరంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవిస్తుండేవారు. వీరసేన మహారాజుకు వేట అంటే మిక్కిలి మక్కువ. గండకీ నది తీరాన్ని ఆనుకొని ఉన్న అడవిలోకి వేటకు బయలుదేరాడు. చాలాసేపు క్రూర జంతువుల్ని వేటాడిన రాజు పెట్టించిన ఉత్సాహంతో దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయి దారి తప్పాడు. వెనక ఉన్న సైన్యాలు రాజును అందుకోలేక వెనకపడ్డారు. 2 రోజులు గడిచాయి. రాజు జాడ కోసం సైన్యాలు 4 భాగాలుగా విడిపోయి 4 దిక్కుల గాలించి అతి కష్టం మీద 3వ రోజున రాజు జాడ కనుకొని అందరూ ఒక చోటకు చేరుకున్నారు. గుర్రం మీద 3 రోజులు ఒంటరిగా ప్రయాణించిన రాజు బాగా అలసిపోయి నిస్సత్తువుగా ఉండిపోయాడు. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు, నీళ్లు ఖర్చయిపోవడంతో సైనికులు కూడా అలసిపోయి ఆకలితో ఉన్నారు. చాలాసేపు గాలింపు తర్వాత వాళ్ళకి ఒక చిన్న పంట పొలం కనిపించింది.
చెరుకు, మొక్కజొన్న పంటలు ఏపుగా పెరిగి ఉన్నాయి. దాంతోపాటు మామిడి, పనస, సీతాఫలాలు విరగ్గాసి ఉన్నాయి. మధ్యలో తీయటి నీటితో కూడిన ఒక బావి ఉన్నది. ఇక సైనికులంతా కూడా ఆ పొలంపై పడి విచ్చలవిడిగా ఎవరికి కావలసిన వారు తీసుకొని కడుపు నిండా తిని చల్లటి మధురమైన బావి నీరు తాగి మహారాజుకు కావలసిన ఫలాలు, చల్లటి నీరు ఇచ్చి రాజును సేద తీర్చారు. కాసేపటికి తేలుకున్న మహారాజు తిరిగి సైన్యంతో సహా రాజ్యం చేరుకున్నాడు. కానీ చిత్రంగా మరుసటి రోజు నుండి రాజుకి తీవ్ర అశాంతి, అనారోగ్యం మొదలయ్యాయి. రోజురోజుకి క్షీణిస్తూ మంచం పట్టాడు. రాజవైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా రాజుకి ఆరోగ్యం చేరుకోలేదు. మాసం రోజులు గడిచినా తన రోగం తగ్గపోయేసరికి రాజు తన గురువు తపోధనుడైన సదానంను మహర్షి పిలిచి తన సమస్యను వివరించాడు. ఆ మహర్షి తపోబలం వల్ల తన దివ్య దృష్టితో పరికించి సమస్య అవగతం చేసుకొని ఇలా చెప్పాడు. రాజన్నవాడు ప్రజల్ని ఏ విధంగా క్రూర మృగాల నుంచి రక్షించాలి, అది కూడా ప్రజలు క్రూర జంతువుల వలన తమకి ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే చేయాలి. కానీ నీవు మృగయ వినోదం కోసం అకారణంగా జంతువులను వేటాడి మూగ జంతువుల్ని హింసించాడు. పైగా నీ సైనికులు ఓ పైరు పంటల పొలంలో చొరబడి ఆ పేదవాడి పంటను దోచుకు తిన్నారు. అందులో కూడా నీ సైనికులు అతని అనుమతి తీసుకోలేదు. అందులో నీకు కూడా భాగం ఉంది. ఆ పాపం కలిపురుషుడిగా మారి నిన్ను వెంటాడుతుంది అని చెప్పాడు. ఇది విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు. మహాత్మా, మన్నించండి. నేను ఈ దేశపు రాజుని. నా రాజ్యంలో ఉన్న సకల పాపాల మీద, వాళ్ళ ఆస్తుల మీద, ధనధాన్యాల పొంట పొలాల మీద, వ్యాపారాల మీద అన్నిటిపైన నాకు సర్వాధికారాలు ఉన్నాయి. నాకు పాపం ఎలా అంటుతుంది అని అడిగాడు. దానికి సదానంద మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. రాజా, నువ్వు చెప్పింది నిజమే. స్వయంగా నువ్వు ఆ రైతు పొలంలోకి వెళ్ళి కావలసింది తిని సైనికులకు పంచినా నీ దోషం అంటదు. లేదా నీ ఆజ్ఞపైన నీ సైనికులు ఆ తోటలో నుంచి పళ్ళు, నీరు, నిప్పు తెచ్చి ఇచ్చినా నీకు ఆ దోషం అంటదు. ధర్మదేవతని ఎక్కడే నువ్వు సరిగా అర్థం చేసుకోవాలి. పై రెండు జరిగి ఉంటే నీకు దోషం అంటేది కాదు. కానీ నీ సైనికుల అనాలోచిత చర్య వల్ల తాత్కాలికంగా నీకు ఉపశమనం కలిగించాయే కానీ ఆ దోష ఫలితాన్ని నువ్వు అనుభవించక తీరాల్సిందే అని చెప్పారు. ఇక రాజు సుదీర్ఘంగా ఆలోచించి దీనికి పరిహారం, ప్రాయశ్చిత్తం చెప్పమని అడిగారు. ఇక మహర్షి చూసిన మేర రాజు అప్పటికప్పుడు ఆ పంట పొలాన్ని రైతుని పిలిపించాడు. ఆ రైతు పేద యువకుడైన ముకుందుడు. చక్కనైన రూపం, కాయ కష్టం చేసుకుని తనకున్న చిన్న పొలంలో రకరకాల పండ్లు, ఫలాలు పండిస్తూ వృద్ధులైన తన తల్లిదండ్రులు పోషించుకుంటూ ఉన్నారు. రాజు యొక్క సైన్యం తన పంటని మొత్తం కాజేయడంతో గత నెల రోజులుగా తల్లిదండ్రులకు సరైన తిండి కూడా పెట్టలేక చాలా దయనీయ స్థితిలో ఉన్నాడు. ఇక రాజు అతనికి క్షమాపణ చెప్పి తన తప్పుకి పరిహారంగా 1000 బంగారు నాణాలు బహుకరించాడు. ఇక ఆ పేద రైతు మహదానందపడి ఇలా అన్నాడు. రాజా, ఈ బహుమానంతో జీవితాంతం నా తల్లిదండ్రులని అసలు ఏ లోటు లేకుండా ప్రేమగా పోషించుకుంటాను అంటూ రాజుకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. అలా ఆ రైతు వెళ్ళిపోయాక రాజు మహర్షి వైపు తిరిగి, మహాత్మా, ఇక నా పాపం పోయినట్లేనా అని అడిగాడు. దానికి ఆ మహర్షి ఇలా అన్నాడు. రాజైన వాడు ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రాలను, నీతి శాస్త్రాలను అధ్యయనం చేయాలి. లేదా ఎవరి దగ్గర నుంచైనా తెలుసుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికి నీ పాపం కొంత ఉపశమనించినట్లే. కానీ నీ వల్ల ఆ పేద రైతు కుటుంబం మొత్తం నెల రోజుల పాటు అకాలంగా శోభను అనుభవించాల్సి వస్తుంది. ఆ పాపం ఇంకా మిగిలే ఉంది అన్నాడు. అదంతా విని దీనికి పూర్తి పరిహారం చెప్పాల్సిందేగా ఆర్తిగా వేడుకున్నాడు మహారాజు. ఇక సదాచారం మూర్తులైన పండితుల్ని, బ్రాహ్మణోత్తముని సభకి మహర్షి సూచన మేరకు ఆహ్వానించాడు రాజు. కొన్ని వందల మంది తరలి వచ్చారు. రాజు వాళ్ళకి జరిగిందంతా వివరించి నెల రోజుల పాటు ఆ పేద రైతు కుటుంబాన్ని ఆకలి బాధలకు గురి చేసిన పాపం పోగొట్టుకోవడానికి గాను 10,000 బంగారు నాణాల్ని దానంగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎవరు ఆ దానాన్ని స్వీకరించడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు పతివ్రతోత్తములు. ఆ పాపఫలం ఆ దానం స్వీకరించింది వారు చుట్టుకుంటుందని వాళ్లకు తెలుసు. ఇక రాజు నిరాశగా వాళ్ళపై చూస్తుండగా
విశ్వవేదుడనే బ్రాహ్మణోత్తముడు మరి లేచి తాను ఆ దానం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలియజేశాడు. ఇక రాజు ఆనందంగా 10,000 బంగారు నాణాలని బహుమానంగా ఇవ్వగానే విశ్వవేదుడు తాను తెచ్చిన 2 బంగారు నాణాలను వాటితో కలిపి అక్కడ చేరిన పండితులకు బ్రాహ్మణులకు ఉచితంగా పంచివేశాడు. దానివల్ల ఆ పాప ఫలం అతడికి అంటలేదు. ఇక రాజు విశ్వవేదుని విస్మయంగా చూసి ఇలా అన్నాడు, మహానుభావ, తమ పరిస్థితి మెరుగుపడాలని అంత పెద్ద మొత్తం దానంగా ఇచ్చాను. ఇప్పుడు తమకి నేరం ఇచ్చింది ఏముంది? ఇప్పుడు ఇదంతా మీరు దాన ధర్మాలు చేసి మీ పాపం పొడగొట్టుకున్నారు. ఇప్పుడు నేను తమకెలా సహాయపడగలను అని అడిగాడు. దానికి విశ్వవేదుడు బదులిస్తూ ఇలా అన్నాడు, రాజా, గండకీ నది తీరాన ఉభయ సంధ్యా వేళల్లో సంధ్యావందనంతో పాటు రామేణుల ఇళ్లలో పూజాది శుభకార్యాలలో పౌరోహిత్యం చేసుకుంటూ ఉంటాను. ఆ వచ్చిన దాంట్లోనే నేను నా భార్య ఆనందంగా జీవిస్తున్నాము. తమరు పవిత్ర గండకీ నది తీరంలో ఓ అపురూప శివాలయం నాకు నిర్మించి ఇస్తే శేష జీవితం ఆ శివారాధనలో గడిపేస్తాను. దాంతో మన ఇద్దరి జీవితాలు ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వలన పరిపూర్ణమవుతాయి. మనకున్న సకల దోషాలు తొలగిపోతాయి అని చెప్పాడు. దానికి రాజు ఆనందంగా ఒప్పుకొని ఆ బ్రాహ్మణుడికి శివాలయం కట్టించి ధర్మదేవత అనుగ్రహం పొంది ధన్యుడయ్యాడు. అధికార బలంతో ఇతరుల మనసు నొప్పించరాదు. అలా నొప్పిస్తే మనశ్శాంతి కరువవుతుందని ఈ కథానీతి. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారు ఎంతో అదృష్టవంతులు. వారి యొక్క సకల దోషాలు, దరిద్రం మొత్తం కూడా ఈ రోజుతో పోతాయి. మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి.